వెళ్ళాను నాన్న. 100 రోజులు అక్కడ మమ్మల్ని జైల్లో బంధించారు. ఒక దోపిడీ దొంగలను పట్టుకున్నట్టు, ఒక మర్డర్ కేసు వాళ్ళని పట్టుకున్నట్టు మమ్మల్ని పట్టుకోవటానికి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేటాడు మేమేదో తప్పులు చేసిన వాళ్ళ కింద మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేసి 100 రోజులు మేము శిక్షణ అనుభవించాం. మేము చేసిన పాపం ఏంటి, అసలు మేము ఎలాంటి నేరం చేయలేదు. అక్కడ భూదాన భూమి వాళ్ళు మాకు 100 గజాల చొప్పున 1895 కుటుంబాలకు అక్కడ మాకు వెలుగుమట్టలో ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి 100 గజాల చొప్పున ఇచ్చారు. ఇస్తే దానికోసం గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ అనేక కుటుంబాలను మేము గ్యాదర్ చేసి అక్కడ 10 సంవత్సరాలు బట్టి ఉంటాడు. ఇల్లు ఇచ్చిరా మరి పోనీ? మేము ఇచ్చా, మీకు అక్కడ అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది ప్రభుత్వ భూమి, మీరు ఉండటానికి వీలు లేదని చెప్పేసి అక్కడున్న 1110 కుటుంబాలని దౌర్జన్యంగా బుల్డోజర్ తోటి వాటిని అన్నింటిని కూల్చేశారు. అంటే మీరు మీడియా మిత్రుల ద్వారా భారీ ఎత్తున ఈ యొక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోయేసరికి ప్రభుత్వం బదనామీ అయిపోద్దని చెప్పేసి తిరిగి అక్కడ మళ్ళీ ఇండ్లు ఇస్తున్నామని చెప్పేసి మీ ఎంక్వైరీ పేరుతోటి అన్ని బూటకం 300 మందే తేలారని చెప్పేసి 310 కుటుంబాలకు అక్కడ ఇచ్చారు. ఇవాళ మాకనే కాదు 1895 కుటుంబాలకే అక్కడ ఇవ్వకుండా కేవలం వీళ్ళంతా అనర్హులు 300 కుటుంబాలే అర్హులు అని చెప్పేసి దాంట్లో మళ్ళీ 100 కుటుంబాల దాకా అక్కడ అసలు సంబంధం లేని కుటుంబాలని సార్ వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ వాళ్ళకి వేరే చోట డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఈ జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది అనుకున్నారా? అసలు అనుకోలేదు. మేము ఏదైనా తప్పు చేస్తే, మేము ఏదైనా పొరపాటు చేస్తే, లేకపోతే అన్యాయంగా చట్టానికి వ్యతిరేకంగా మేము ఏదన్నా తిరుగుబాటు చేస్తే శిక్ష అనుభవిస్తాం. ఎలాంటి కుటుంబం పరిస్థితి చాలా దారుణం అన్న, చాలా ఎంత భయంకరం అంటే మేము కుటుంబాన్ని పోషించుకొని రెక్కాడితే డొక్కాడమ్మ పేద కుటుంబాలు మా అన్ని. ఈ 25 కుటుంబాలు కూడా చాలా పేద కుటుంబాలు అయినప్పుడు దౌర్జన్యంగా తీసుకెళ్లి ఆ జైల్లో పడేసినప్పుడు భార్య బిడ్డలు చాలా హింసపడ్డారు, చాలా మరి ఇబ్బందులు పాల్పడ్డారు. 100 రోజులు తిండి లేక, కిరాయి కట్టుకోలేక చాలా బాధలు అనిపించారు. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి ఎట్లా ఇప్పుడు మరి 100 రోజులు లోపల ఉన్నావు, నీ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉండే? నీ పరిస్థితి చాలా దీన స్థితిలో ఉన్నామన్న. అయితే దానికి నాయకత్వం వహించినందుకు, దాంట్లో అనేక కుటుంబాలని మా తరపున అక్కడ పెట్టినందుకు మమ్మల్ని దౌర్జన్యంగా తీసుకెళ్లి జైల్లో రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో ఇంకా మళ్ళీ జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చాలా దౌర్జన్యంగా అండి. చాలా అన్ని హక్కులు కలిగి ఉన్నాం మేము. భూదాన భూమి పట్టాలు కలిగి ఉన్నాం, ప్రభుత్వం నుంచి ఇంటి నెంబర్లు ఇచ్చింది. అన్ని హక్కులు హైకోర్టు నుంచి ఆర్డర్లు ఉన్నప్పుడు అన్ని హక్కులు కలిగి ఉన్నప్పుడు కూడా మమ్మల్ని దొంగల్లాగా చిత్రీకరించి మాకు నాయకత్వానికి లేకుండా తిరిగి మేము మరి అక్కడ జమ చేసి ఉంచిన కుటుంబాలు కూడా అన్నిటికీ ఇవ్వలేదు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, 1895 కుటుంబాలు అందరికీ ప్రతి ఒక్కరికి అక్కడ ఎందుకు కూలగొట్టారు, మళ్ళీ ఎందుకు అందరికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.